ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు మీ వాక్యం వినడానికి కృప చూపండి. ఏ వాక్యము నీ బిడ్డల జీవితాలకు అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. ప్రతి బిడ్డ జీవితంలో ఈ కృపను పొందినట్లుగా మీ వాక్యమును వారి జీవితాల్లో స్థిరపరిచి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. దేవుని బిడ్డలారా, నరులను ఆశ్రయించి శరీరధారణ తనకి ఆధారంగా చేసుకుంటూ తన హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకొని, ఎవరు తొలగించుకుంటున్నారో వారు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పబడుతుంది. కనుక నరులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని కీర్తన 118:8వ వచనంలో చెప్పబడుతుంది. అయితే ఇక్కడ దేవుని ఆశ్రయించకుండా నరులనే ఆశ్రయిస్తూ నరులను తమకు ఆధారంగా చేసుకుంటూ, ఎందుకంటే ప్రేమను అద్దామని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవలసిన మనుష్యులు నరులను ఆశ్రయించడం వల్ల దేవుని మీద నుండి వారి హృదయాన్ని తొలగించుకుంటున్నారు గనుక శాపగ్రస్తులు అవుతున్నారు అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాల్లో చూస్తే, ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడు. అనగా 12 మంది శిష్యుల్లో ఒకతను. ఇతను కూడా ఎన్నుకోబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన 12 మంది శిష్యులలో ఒకడై ఉన్నాడు. ఎంత ఏర్పాట్లో ఉన్నా ఇతను ఏం చేస్తున్నాడంటే, దేవుడు తను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆ దేవుని మీద నుండి తన హృదయాన్ని తొలగించుకొని నరులను లేదా మనుష్యులను ఆశ్రయించడం మొదలు పెట్టాడు. ఎందుకు అలా నరులను ఆశ్రయించడం మొదలు పెట్టాడంటే, అతను కేవలము ధనము కోసం నరులను ఆశ్రయించడం మొదలు పెట్టాడు. అందుకే పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ మనుష్యులను ఆశ్రయించడం మొదలు పెట్టాడు. నేను యేసు ప్రభు వారిని మీకు అమ్మేస్తాను, నాకెంత ఇస్తారని బేరసారాలు మొదలు పెట్టాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయించవలసిన వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించడం మానివేసి, ఆయన శరణుజొచ్చి ఉండవలసిన వ్యక్తి ఆయనలో జీవించడానికి బదులుగా నరులను ఆశ్రయించి నరులను శరణుజొచ్చుతున్నాడు. తనకు స్వలాభాన్ని కోరుకొని, తన సుఖాన్ని కోరుకొని ధనాన్ని ఆశించాడు గనుక మనుష్యులను ఆశ్రయించడం మొదలు పెట్టాడు. అంటే తాను గొప్ప, లోకములో గొప్ప వ్యక్తిగా అవ్వాలని, శారీర సంబంధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు గాని, ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందవలసిన వ్యక్తి, దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన వ్యక్తి నరులను ఆశ్రయించడం వల్ల ధనాన్ని ఆశించి అతని జీవితంలో శాపగ్రస్తుడిగా మారిపోయాడు. యేసు ప్రభు వారిని శిలువ వేయడానికి అప్పగించేశాడు. ఇలా అప్పగించాడంటే ఆ డబ్బులను ఆశించి డబ్బులకి ప్రభువుని అమ్ముకున్నాడు. అందుచేత అతను కేవలము యేసు ప్రభు వారిని అమ్ముకొని ఆయన దుఃఖపెట్టిన వ్యక్తిగా మిగిలిపోయాడు.
కానీ అతని జీవితానికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేకుండా చేసుకున్నాడు. 30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు ప్రభుని. చివరికి ప్రభుని అప్పగించేశాడు. ఆ యూదులకు అప్పగించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి యేసు ప్రభు వారికి కలిగిన ఆ శ్రమలను, ఆ దెబ్బలను, బాధలను ప్రభు అనుభవిస్తున్న ఆ బాధలను చూచి ఆయన దుఃఖపడ్డాడు ఇస్కరియోతు యోధ. కానీ ఫలితము లేదు. ఎందుకు అంటే వారు దీనితో మాకు పని లేదు, నువ్వు అమ్మేశావు, డబ్బులు ఇచ్చేసావు అంతవరకు అన్నారు. ఆ డబ్బుల మూట అక్కడ పడేసి మందిరంలో ఈయన వచ్చి ప్రభువు అంత శ్రమ పడుతుంటే చూచి సహించలేక తాను శాపగ్రస్తుడైపోయాడు గనుక ఉరివేసుకొని, చెట్టుకు ఉరివేసుకొని కింద పడి పొట్ట పగిలి చనిపోయాడు. అంత భయంకరమైన శాపగ్రస్తమైన జీవితానికి గురైపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను ఆశ్రయించండి. 118వ కీర్తన 8వ వచనంలో ఉన్నట్లుగా యెహోవాను ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయిస్తే వారు దినదినము లేదా ప్రభువులో వారు ఎదుగుతూ వర్ధిల్లుతారండి. దినవృత్తాంతములో 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఉజ్జియా అనే రాజు ఆయన దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూనే వచ్చాడు. దేవుడు అతన్ని వర్ధల చేశాడు. దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. వారిని ఆశీర్వదిస్తాడు, వర్ధల చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 34 10వ వచనంలో చూస్తే యెహోవాను ఆశ్రయించే వారు వారికి ఏ మేలు కొదువై ఉండదన్నాడు ప్రభు. నిజముగా నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ మేలు కొదువై ఉండదు. ప్రభు నీ మనవి ఆలకించి ప్రతి మేలు నీకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నీకు మేలు చేసేవాడే యేసయ్య. కనుక దేవుని బిడ్డలారా, నరులను ఆశ్రయించడం కాదు గాని దేవునిని ఆశ్రయించి వర్ధిల్లిన ఉజ్జియా వలె మీ ఆత్మీయ జీవితాల్లో వర్ధిల్లుతూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తే మీరు తప్పకుండా మేలులు పొందుతూ ఉంటారు. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, రెండవ అంశం ఏమిటంటే హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. శయ్యల మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటున్నాడు. శయ్యల మీద అంటే మంచముల మీద కూర్చొని లేదా పండుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు, ఆలకించడు. కారణం ఏమిటంటే ఏమాత్రము తగ్గింపు లేని జీవితంతో, లోబడని స్థితిలో, విధేయత లేని వ్యక్తిగా నీవు నిర్లక్ష్యంగా ప్రార్థన చేస్తే శయ్యల మీద నుండి ఆయన విన్నాడు నీ మనవి, నీ ప్రార్థన ఆలకించాడు. మరి ఎలా వింటాడు ప్రభు? నీ ప్రార్థన వినాలి అంటే మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మోకరించి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. అవును, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు తగ్గింపు మనసు నీలో రావడానికి, విధేయత కలిగిన స్వభావం కలిగి ఆయన పాదములు పట్టుకొని మర్ర పెట్టే అనుభవంలోనికి వస్తావు ప్రేమనద్దామని బిడ్డలారా. ఎలా అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము
40 వచనంలో చూస్తే ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారికి దగ్గరగా వచ్చి ఆయన ఎదురుగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే కుష్ఠరోగి ఆరోగ్య పరిస్థితి భయంకరంగా ఉంది. అయ్యా, నా ఆరోగ్యం బాగుండలేదు గనుక నేను మోకరించలేకపోతున్నాను అని నీవు చెప్తూ ఉండొచ్చు. కానీ ఈ కుష్ఠరోగి విషయంలో చూస్తే అతని కాలి వేళ్ళు, గోర్లు వేళ్ళు, అలాగే చేతి వేళ్ళు గోర్లు లేని పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూ నడవలేక నడుస్తున్న వ్యక్తి వచ్చి, భయంకరంగా కుష్ఠరోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభు వారి ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బాధలో ఉండి, ఎంత వ్యాధిలో ఉండి, ఎంతగా ఆయన దుఃఖపడుతూ ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మోకరించలేని వాడు, మోకరించడానికి ఆరోగ్యము సహకరించదు, అతని మోకాళ్ళు వంగవు. అలాంటి వ్యక్తి కూడా మోకరిస్తున్నాడంటే ఎంత వినయం కలిగి, ఎంత విధేయత కలిగి ఆ ప్రభు పాదముల యొద్ద మోకరించాడో ఆ కుష్ఠరోగి. అతని మనవిని, అతని ప్రార్థనను దేవుడు విని వెంటనే అతన్ని స్వస్థపరిచాడు. నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే తప్పకుండా నీవు మోకరించి ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి అవసరమును ప్రభు తీరుస్తాడు. అందుకే ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే ఎలియాజర్ అనే వ్యక్తి అబ్రహాము గారి దగ్గర ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్న ఎలియాజరు, అబ్రహాము గారి యొక్క దాసుడుగా ఉన్న ఎలియాజరు మోకరించి ప్రార్థన చేసిన అబ్రహాము గారిని చూచి నేర్చుకున్నాడు గనుక ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనతో పాటు తీసుకొచ్చిన ఒంటెలను కూడా మోకరింపజేశాడు. ఆయన మోకరించడం ఒకవేళ తేలిగ్గా ఉండొచ్చేమో కానీ ఆయన కూడా తీసుకొచ్చిన ఒంటెలను మోకరింపచేయడం చాలా కష్టంతో కూడిన పని. అయినా సరే ఆయన మోకరించినట్లుగా ఒంటెల్ని కూడా మోకరింపజేశాడు. నా ప్రియ సోదరి సోదరులారా, మీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మీ ప్రక్కని మీ భార్య గాని, మీ భర్త గాని, మీ పిల్లలు తప్పకుండా మోకరించి ప్రార్థన చేస్తారు. అంటే నిన్ను చూచి వారు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ ఎలియాజరును చూచి వంటలు నేర్చుకున్నాయి, ఆయనతో పాటు అవి కూడా మోకరించాయి. అంటే ఆయన మోకరింప చేశాడు వాటిని. కనుక పశువులు కూడా మోకరించడానికి ఎలియాజరు మాట విన్నాయి. నీ మాట నీ పిల్లలు కూడా వింటారు. నీవు మోకరింప చేయడం నేర్పాలి నీ పిల్లలకు. నీవేం చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీరు ఏం చేస్తున్నారు? అవి నీ పిల్లలు చూచి నిన్ను అనుకరిస్తారు. నీవు చేసినట్లుగా వాళ్ళు కూడా చేయడానికి సిద్ధపడతారు. అందుకే మోకరించి ప్రార్థన చేసిన ఎలియాజర్ యొక్క ప్రార్థనకు వెంటనే ఇక టైం లేదండి, ఆలస్యం కూడా లేదు, వెంటనే జవాబు వచ్చింది. కనుక నీ ప్రార్థనకు జవాబు వెంటనే రావాలి అంటే నీవు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కష్టములో, నీ శ్రమలో, నీ శోధనలో, నీ బాధల్లో, నీ వ్యాధుల్లో దేవుని పాదాలు పట్టుకుని మోకరించి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది నీ ప్రార్థనకు. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే సొలొమోను మహారాజు మోకరించి ప్రార్థన చేశాడు. దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాడు. అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశమును నెరవేర్చడానికి
సొలొమోను మహారాజు సిద్ధపడ్డాడు. మందిరాన్ని దేవుడు కట్టమన్న రీతిలో కట్టించాడు. కట్టించిన తరువాత దానిని ఓపెన్ చేసిన రోజున ఆయన మందిరములో చేరి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను రాజును, నేను మోకరించడానికి కుదరదు. మోకరిస్తే ప్రజలందరూ ఏమనుకుంటారు? నన్ను చిన్న చూపు చూస్తారేమో, తక్కువగా అంచనా వేస్తారేమో అని తలంచకుండా దేవుని ఎదుట ఆయన మోకరించడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయన ఎలా ఒప్పుకున్నాడంటే, దేవుణ్ణి నాకంటే పైన ఉన్న గొప్ప రాజు ఆయన, రాజులకు రాజు, రానయున్న రాజు, గొప్ప దేవుడు, ఆయన ఎదుట నేను ఏ పాటి వాడిని, నా రాజరకం ఎంత, నా రాజ్యం ఎంత, నేనే పాటి వాడిని అని ఆయన తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకొని ఆ రాజుగారు దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. ఇంతగా లోబడినందువల్ల దేవుడు అతని ప్రార్థన ఆలకించి, సొలొమోను రాజుగారి ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశమును తెరిచి దేవుడు తన మహిమ ప్రభావమును ఆత్మశక్తిని మందిరములోనికి పంపించడం జరిగింది. ఆ గొప్ప మహిమ ప్రభావములకు, ఆ తేజస్సుకు, ఎందుకంటే దేవుడు మహాప్రభావము తేజస్సు కలిగిన దేవుడు గనుక ఆయన నివసించే, ఆ తేజస్సులో నివసించే ఆ దేవుడు ఆ తేజస్సుని ఆ మందిరములోనికి కూడా పంపించాడు. మోకరించి ప్రార్థన చేస్తున్న సొలొమోను మహారాజు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ అక్కడే ఉన్న యాజకులు ఆ మహామహిమ ప్రభావము, ఆ మహిమకు, ఆ తేజస్సుకు తట్టుకోలేక వారు ఆ మందిరములో నుండి బయటకు వెళ్ళిపోయారు. ప్రేమను దేవుని బిడ్డలారా, కనుక నీవు ఎంతగా తగ్గించుకుంటావు, దేవుడు అంతగా తన కృపను, తన మహిమ ప్రభావములను, తేజస్సును నీ మీద కృమ్మరింప చేస్తాడు, ప్రసరింప చేస్తాడు. నీ మీదికి ఆయన తన పరిశుద్ధాత్మను పంపిస్తాడు, అభిషేకిస్తాడు. ప్రభు ఎంత గొప్ప అభిషేకము! దేవుడు ఆ మందిరములోనికి ఆయన మహిమతో రావడమే ఆ గొప్ప కార్యము. సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశారు. ప్రేమను దేవుని బిడ్డలారా, నీ జీవితములో ఆత్మలో ఎదగడానికి, ఆత్మలో అభివృద్ధి చెందడానికి, ఫలభరితమైన జీవితం కలిగిన, ఆత్మీయ జీవితం కలిగిన బిడ్డగా నీవు సిద్ధపరచబడాలి అంటే దేవుని మహిమ, దేవుని మహిమ తేజస్సు ప్రభావము నీ యొద్దకు, నీ మీదకి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప కృప నీ మీదకి రావాలి అంటే సొలొమోను మహారాజు వలె మోకరించి నిన్ను నీవు తగ్గించుకొని, ఆయన ఎదుట నిన్ను గూర్చి తగ్గించుకొని విధేయత కలిగి నీవు ప్రభువుకు లోబడి పశ్చాత్తాపడి నీ జీవితంలో ఏ బలహీనతన్నా ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని మొర్ర పెడితే దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపి బలపరిచి అనేక మందికి మాదిరి అయిన బిడ్డగా, నీ ప్రార్థన నిన్ను మాదిరి అయిన బిడ్డగా సిద్ధపరుస్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన మోకరించినప్పుడు జరిగిన ప్రార్థన ఫలితం కనుక నీ జీవితంలో ఇలా ఫలితాన్ని చూడాలంటే మోకరించి ప్రార్థన చేయి సోదరి సోదరుడా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దానియేలు కూడా మోకరించి ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన గుహలో ఉండి ప్రార్థన చేశాడు.
ఆయన ఇంటిలో ఉండి ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన మోకరించి ప్రార్థన చేయడం వల్లనే దేవుడు అద్భుత రీతిగా దానియేలు యొక్క ప్రార్థనను ఆలకించి ఆ సింహముల నోళ్లను మూయించడానికి దేవదూతను పంపించాడు దేవుడు. కనుక దానియేలు మోకరించి చేసిన ప్రార్థన దేవుని సముఖానికి ఎక్కి వెళ్ళినది. నీవు చేస్తున్న ప్రార్థన దేవుని సముఖానికి ఎక్కి వెళ్ళాలంటే మోకరించి విధేయత కలిగి ప్రార్థన చేయి సోదరి సోదరుడా. నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళుతుంది. అప్పుడు నీకు వెంటనే సమాధానం వస్తుంది. అద్భుత రీతిగా దేవుడు తన దూతను పంపించి ఆశ్చర్యమైన కార్యం చేశాడు. సింహముల నోళ్లను మూయించాడు ప్రభు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. దానియేలు మోకరించి చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. అద్భుత రీతిగా అతని ప్రాణమును కాపాడిన దేవుడు నీ ప్రాణమును శోధన నుండి, కీడు నుండి, భయంకరమైన ప్రమాదముల నుండి, సాతాను చేతు నుండి తప్పించడానికి, విడిపించడానికి, కాపాడడానికి ఆ మహాదేవుడు నీకు సహాయం చేయడానికి దానియేలు వలె నీవు మోకరించి ప్రార్థన చేస్తే మరణాపాయము నుండి కూడా తప్పించాడు ప్రభు దానియేలును. ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించండి. నరులను ఆశ్రయించి దేవుణ్ణి దుఃఖ పెట్టవద్దు, దేవునికి విరోధంగా జీవించవద్దు, శాపమును తెచ్చిపెట్టుకోవద్దు. ఇస్కరియోతు యోధా శాపమును తెచ్చిపెట్టుకున్నాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు, నాశనమునకు వెళ్ళిపోయాడు. జాగ్రత్త ప్రేమనద్దామని బిడ్డలారా. దేనిని ఆశించి నీవు ధనాన్ని, లోకాన్ని, లోక కార్యాలని, శరీర కార్యాలని ఆశించి మనుష్యులను ఆశ్రయించవద్దు. దేవుని ఆశ్రయించు. దేవుని ఆశ్రయిస్తే నీకు తప్పక దేవుడు మేలు చేస్తాడు. ఉచియా దేవుని ఆశ్రయించాడు ఆ రాజుగారు. దేవుడు అతన్ని వార్ధల్లా చేశాడు ఆయనను ఆశ్రయించినంత కాలం. ప్రభుని ఆశ్రయించు, నీవు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు. అలా మోకరించి ప్రార్థన చేయి, అద్భుతమైన కార్యాలను చూస్తావు. నీ జీవితంలో దేవుని కృపను పొందుతావు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడము, మహా ప్రేమ, జాలి, వాత్సల్యత కలిగిన దేవుడు. అయ్యా, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితాల్లో మీ సత్యాన్ని అనుసరించి ఈ రెండు విషయాల్ని వారి హృదయంలో భద్రం చేసుకొని దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్న సంగతి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకునేలా సాయం చేయండి. అయ్యా నాయన, మనుషులను ఆశ్రయించి మేము మీ మీద నుండి మనసును తొలగించుకున్న, హృదయం తొలగించుకున్న వారు శాపగ్రస్తులు అన్నారు. ఇస్కరియోతు యోధా మనసును తొలగించుకున్నాడు, నరుల మీద తన మనసు పెట్టాడు, ధనాన్ని ఆశించి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అయ్యా, ఇలాంటి భయంకరమైన జీవితాన్ని గుర్రవ్వకుండా నాయన, లోక సంబంధమైన వాటిని ఆశించకుండా నాయన, విశ్వాసముతో మీ కొరకు జీవించి మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలుగా సిద్ధం చేయండి. మోకరించి ప్రార్థన చేసిన బిడ్డలు గొప్ప కార్యాలను చూచినట్లుగా నాయన, నీ బిడ్డల జీవితాల్లో కార్యాలను చూచినట్లుగా, మీ కార్యాలను చూచినట్లు సాయం చేయండి. ఒక్కొక్కరి జీవితాన్ని మీరు వెలిగించి వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించబడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.